2 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే వరల్డ్స్ వెట్లాండ్ డేని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు 2 ఫిబ్రవరిన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము అంటే ఇదే రోజున 1971లో 1971వ సంవత్సరంలో ఇరాన్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి రామ్సార్ అనేటువంటి ఒక ప్లేస్లో ఒక కన్వెన్షన్ జరిగింది, ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొని ఫైనల్గా వారు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని చిత్తడి నేలలను ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. అయితే వీరు అంటే 1971లో మీటింగ్ ఫార్మేషన్ జరగగా దీనిలో ఇండియా పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా సైన్ చేసింది, సిగ్నేటరీగా ఉన్నది 1982 నుంచి ఇండియా సిగ్నేటరీగా ఉండటం జరిగింది. మరి చిత్తడి నేలల్లోనే మనం కిడ్నీస్ ఆఫ్ ది వరల్డ్గా మనం పిలుస్తూ ఉంటాం. ఏ విధంగా అమెజాన్ అడవులను అమెజాన్ ఆ ఫారెస్ట్ ఏదైతే ఉందో దానిని లంగ్స్ ఆఫ్ ది వరల్డ్గా ఏ విధంగా పిలుస్తూ ఉంటామో ఇన్ ద సిమిలర్ వే ఈ యొక్క చిత్తడి నేలలను వెట్లాండ్స్ని ఆ కిడ్నీస్ ఆఫ్ ది వరల్డ్గా మనం పిలుస్తూ ఉంటాం. అంటే కిడ్నీస్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఇక మనిషికి ఏ విధంగా కిడ్నీలు ఉపయోగపడుతూ ఉంటాయో, బాడీలో ఉన్నటువంటి మలినాలను తొలగిస్తూ ఉంటాయో అదే విధంగా ఈ యొక్క వెట్లాండ్స్ అనేటువంటివి అర్త్పై ఉన్నటువంటి ప్రతి ఆ పొల్యూషన్ని ఇది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది అనేటువంటి అంశం మనం తెలుసుకోవచ్చు. మరైతే ఇటీవల ఇప్పటి వరకు అంటే ఈ రోజుకి చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి చిత్తడి నేలల సంఖ్య ఎంత అంటే 98గా మనం చెప్పొచ్చు. 98గా ఆ చిత్తడి నేలలోనే మన ఫస్ట్ డేట్కి 96 ఉండేవి. 2 ఫిబ్రవరికి చిత్తడి నేలల దినోత్సవం పురస్కరించుకొని అడిషనల్గా 2 ప్లేసెస్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ 2 ప్లేసెస్తో కలిపి 98 ప్లేసెస్ భారతదేశంలో చిత్తడి నేలలు ఉండటం జరిగింది. ఇక దానికి సంబంధించి ఈ 98 అంటే టోటల్గా ఉండగా 2026 ఫిబ్రవరిలో యాడ్ చేసినటువంటి 2 ప్లేసెస్ మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పాట్నా బర్డ్ శాంచురీ, అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి చరీదంద్ అనేటువంటి ఇంకొక ప్లేస్ శాంచురీ. ఇట్లా ఈ 2 ప్లేసెస్తో కలిపి భారతదేశంలో 98 చిత్తడి నేలలు ఉండటం జరిగింది. అయితే ఇటీవల 2026 యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటి ఇతివృత్తంతో ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది.